మీకు తెలుసా, ఒక ఆలయానికి ప్రతి ఇయర్ 10 to 15 మిలియన్ భక్తులు వస్తారని. 41 రోజుల బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ 18 పవిత్ర మెట్లను ఎక్కితే ఆ అనుభూతి ఎలా ఉంటుందో మాటల్లో చెప్పలేం. అలాంటి ఒక విశిష్టమైన ఒక ఆలయం గురించి ఈరోజు మాట్లాడుతున్నాం. శబరిమల ఆలయానికి మరొక పేరుంది. ఆ పేరేంటో మీకు తెలుసా? తెలిస్తే కింద కామెంట్ చేయండి. ఆ పేరేంటంటే శ్రీ ధర్మశాస్త్ర ఆలయం అన్నమాట. అలాగే ఈ శబరిమల అయ్యప్ప స్వామికి చాలా ప్రసిద్ధిగాంచిన ఒక క్షేత్రం అన్నమాట. మన తెలుగు వాళ్ళకేమో అయ్యప్ప గాను, తమిళ వాళ్ళకేమో మణికంఠుడు గాను ఆయన పిలుచుకోబడతారు. అలాగే ఈ అయ్యప్ప శివుడికి మరియు విష్ణువు యొక్క మోహిని అవతారానికి జన్మించిన ఒక అంశ. ఈ ఆలయం కేరళ రాష్ట్రంలోని పతనంతిట్ట జిల్లా అండ్ రన్ని పెరునాడ్ గ్రామంలో ఉన్న శబరిమల పర్వతం పైన ఉంది. ఆలయాన్ని చుట్టూ 18 కొండలు ఉన్నాయి. ఇవి పెరియార్ టైగర్ రిజర్వ్ ప్రాంతాల్లో ఉన్నాయన్నమాట. ప్రతి సంవత్సరం 10 నుండి 15 మిలియన్లు అంటే 1 నుండి 1.5 కోట్ల మంది భక్తులు ఈ ఆలయాన్ని దర్శించడానికి వస్తున్నారు. ఇది ప్రపంచంలోనే అత్యధిక భక్తులు వచ్చే ఆలయాలలో ఒకటి అన్నమాట. ఈ ఆలయం ప్రతి రోజు తెరిచి ఉండదు, కానీ కొన్ని ప్రత్యేక రోజుల్లో మాత్రమే తెరుస్తారు. ఆ రోజులు ఏంటో మనం తెలుసుకుందాం. ఫస్ట్ వన్ వచ్చేసి మండల పూజాకాలం. ఇది వచ్చేసి సుమారు నవంబర్ 15-14 నుండి డిసెంబర్ 26 వరకు. ఇది ఒక ఎస్టిమేటెడ్ టైం అన్నమాట. అలాగే రెండవది వచ్చేసి మకర సంక్రాంతి టైంలో, అలాగే మూడవది వచ్చేసి మహా తిరుమల సంక్రాంతి టైంలో, ఇది ఏప్రిల్ 14th అండ్ అలాగే ప్రతి మలయాళ నెలలో అండ్ మలయాళం క్యాలెండర్ ప్రకారం మొదటి 5 రోజులు ఈ ఆలయాన్ని తెరిచి ఉంచుతారు. అండ్ ఇప్పుడు మనం ఆలయం యొక్క ఆవిర్భావం అండ్ దాని వెనకాల ఉన్న పురాణ కథల గురించి తెలుసుకుందాం. భాగవత పురాణం ప్రకారం శివుడు మరియు విష్ణువు యొక్క మోహిని అవతారం కలయికతో శాస్త స్వామి అనే స్వామి జన్మించారు. ఈ కారణంగా ఆయనను హరిహర పుత్రుడు అని పిలుస్తారు. అంటే హరి అంటే విష్ణువు మరియు హర అంటే శివుడు, వాళ్ళ యొక్క కుమారుడు అని పిలుస్తారు. అయ్యప్ప స్వామి కూడా ఈ శాస్త దేవుని అవతారం అని నమ్మకం ఉంది. ఈయనని ఎలా ఆరాధిస్తారు అంటే దక్షిణ భారతదేశంలో చాలా పురాతనమైన సాంప్రదాయం ప్రకారం ఈయనను ఆరాధిస్తారు. దక్షిణ భారతదేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా శాస్త్ర ఆలయాలు ఉన్నాయి. ప్రత్యేకంగా ఈ 5 శాస్త్ర ఆలయాలు చాలా ప్రసిద్ధి చెందాయి అన్నమాట. అవేంటో మనం చూద్దాం. ఈ 5 ఆలయాలు విష్ణువు యొక్క అవతారమైన పరశురాముడితో సంబంధం ఉన్నవిగా చెప్తారనమాట. ఇప్పుడు ఈ 5 ప్లేసెస్ లో ఈ శాస్త్ర దేవుణ్ణి ఎలా చూయించారు, ఎలా ఉన్నాడు అనే దాని గురించి తెలుసుకుందాం. కులత్తుపాగాలో శాస్త్ర స్వామి బాల రూపంలో పూజింపబడతాడు. అలాగే ఆర్యంకావులో ఆయన ఒక బ్రహ్మచారి యువకుడిగా పూజింపబడతాడు. అచ్చంకోవిల్లో ఆయనను గృహస్థ రూపంలో చూపిస్తారు. అంటే ఆయన ఒక గుర్రంపై కూర్చొని ఆయన చేతిలో ఒక కత్తి పట్టుకొని తన భార్యలైన పుష్కల మరియు పూర్ణలతో ఉంటారన్నమాట. అలాగే శబరిమలలో ఆయనను వనప్రస్థ రూపంలో చూయిస్తారు. వనప్రస్థ అంటే ఒక అరణ్యవాసిగా చూయిస్తారనమాట. అలాగే శబరిమలలో అయ్యప్ప స్వామిగాను ఆరాధిస్తారు. పున్నంబలమేడులో ఆయనను మహాయోగిగా ఆరాధిస్తారు. సో ఈ 5 ఆలయాల్లో ఒక్కొక్క డిఫరెంట్ రూపంలో శాస్త్ర దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటారు. ఇప్పుడు మనం మణికంఠుడి యొక్క అంటే అయ్యప్ప స్వామి యొక్క ఒక పురాణ కథని తెలుసుకుందాం. భూతనాథోపాఖ్యానం అనే అయ్యప్ప భక్తులకు సంబంధించిన ఒక గ్రంథం ప్రకారం మహర్షి సూతుడు తన శిష్యులకు అయ్యప్ప స్వామి జన్మను అండ్ ఆయన కథను వివరించాడనమాట ఆ బుక్ లో. దానికి బేస్ చేసుకుని మనం ఆ కథను తెలుసుకుందాం. మహిషాసురుడు అనే రాక్షసుని చాముండేశ్వరి దేవి చంపిన తర్వాత అతని చెల్లెలు మహిషి దేవతలపై ప్రతీకారం తీర్చుకోవడానికి వచ్చింది. ఆమెకేమో బ్రహ్మదేవుడు ఒక వరం ఇస్తాడు. నిన్ను ఎవ్వరూ చంపలేరు, కానీ 2 పురుషుల కలయికతో పుట్టిన ఒక మనిషి మాత్రమే నిన్ను సంహరించగలడు అనే వరాన్ని మహిషికి బ్రహ్మదేవుడు ప్రసాదిస్తాడనమాట. అలా వరం పొందిన మహిషి దేవతలపై దాడి చేస్తుంది. దేవతలందరూ భయపడ్డారు, ఎందుకంటే అలాంటి మనిషి ఇప్పుడు దాకా లేడు. అందువల్ల వారు విష్ణువు సహాయం కోరారు. అప్పుడు శివుడు మరియు విష్ణువు మోహిని అవతారం కలయికతో ఈ బిడ్డ పుడతాడు. అతడే మణికంఠుడు, అనగా మన అయ్యప్ప స్వామి. అలా ఆ బిడ్డను ఎవ్వరూ గుర్తించకుండా పంపా నది తీరంలో
లో వదిలేశారు. ఆ ప్రాంతానికి చెందిన పంతాలం డైనాసిటీ కింగ్ ఉంటారు కదా, రాజశేఖరుడు అనే దంపతులకు పిల్లలు లేరు. ఆ కారణంగా ఆ బిడ్డను వాళ్ళు కనుగొని ఆయనకు సంతానం లేనందున ఆయన పెంచుకుంటాడు. సంతానం లేని కారణంగా ఆ రాజు రాణి అయ్యప్ప స్వామిని పెంచుకుంటారు. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత రాణికి ఒక కూతురు పుడుతుంది. ఆ కూతురు పుట్టాక రాణికి మణికంఠుణ్ణి అసహించుకోవడం స్టార్ట్ చేస్తుంది. అలాగే ఆయనను దూరం చేయాలని ఒక కుట్ర వేసింది అన్నమాట. ఆ ప్లాన్ ఏంటి అంటే, మణికంఠుడి దగ్గరికి వచ్చి ఆ రాణి, నాకు ఒక వ్యాధి ఉంది, ఆ వ్యాధి పులిపాలు తాగితే మాత్రమే నాకు నయం అవుతుంది అని చెప్పేసి మణికంఠుడికి చెప్తుంది. తల్లి మాట విన్న మణికంఠుడు అంటే 12 ఏళ్ల యువకుడు అడవిలోకి బయలుదేరతాడు. అడవిలోకి బయలుదేరాక ఆ మణికంఠుడికి మహిషి అనే రాక్షసి ఎదురవుతుంది. నేను స్టార్టింగ్ లో మీకు చెప్పాను కదా, హరిహరసుతుడు లైక్ ఇద్దరి మగవారికి జన్మించిన వాళ్ళు మాత్రమే ఆ మహిషి అనే రాక్షసిని చంపగలరు అన్నమాట. సో అలా జన్మించిన వాడే మన మణికంఠుడు. వాళ్ళిద్దరి మధ్యలో ఒక గొడవ జరుగుతుంది. మణికంఠుడేమో మహిషిని సంహరించేస్తాడు. ఈ వార్త విన్న దేవతలందరూ చాలా సంతోషిస్తారు. అలాగే ఇంద్రుడేమో పులి రూపాన్ని ధరిస్తాడు. ఆ పులి రూపాన్ని ధరించిన ఇంద్రుడిపై మణికంఠుడు కూర్చొని తిరిగి మళ్ళీ రాజ్యానికి రిటర్న్ వస్తాడు. అప్పుడు ఆ రాజు రాణి మణికంఠుడు సాక్షాత్ భగవత్ స్వరూపం అని చెప్పేసి వాళ్ళకు నమస్కరించి మమ్మల్ని వదిలి వెళ్ళకయ్యప్ప అని అంటారు. అంటే ఇక్కడ అయ్యా అనేమో తండ్రి అంటాడు, అప్ప అనేమో రాణి అంటది అనమాట. ఆహా ఇదేదో చాలా బాగుంది కదా అని చెప్పేసి అప్పటి నుండి నా పేరుని అయ్యప్పగా మార్చుకున్నాడు అనమాట మణికంఠుడు. అప్పుడు ఆ దంపతులకి నేను వెళ్ళవలసిన టైం వచ్చేసింది అని చెప్పేసి, నేను ఇప్పుడు ఒక బాణాన్ని వదులుతాను, ఆ బాణం ఎక్కడైతే వెళ్లి పడుతుందో అక్కడ నాకు ఆలయాన్ని నిర్మించండి అని చెప్పేసి ఆ రాజ్య దంపతులకు చెప్పేసి మణికంఠుడు దేవలోకాలకి పయనమవుతాడు అనమాట. ఇది శబరిమల వెనుకలున్న ఒక బ్యాక్ స్టోరీ. శబరిమలకు రామాయణంలో ఉన్న రాముడికి ఒక కనెక్షన్ ఉంది. ఇది ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్ చేయండి. సో ఇప్పుడు ఆ కనెక్షన్ గురించి మాట్లాడుకుందాం. శబరి అనే గిరిజన స్త్రీ ఉంది కదా, అండ్ మనందరికీ తెలుసు ఆ స్త్రీ రాముడి యొక్క పరమ భక్తురాలు. ఆమె పేరు రామాయణంలో కూడా వస్తుంది. శబరిమల అనే పేరు అంటే అర్థం ఏంటి అంటే శబరి యొక్క కొండ లేదా శబరి నివసించిన పర్వతం అని అర్థం అన్నమాట. పురాణాల కథ ప్రకారం శబరి ఒక రోజు మాతంగ మహర్షిని ఋష్యముఖ పర్వతం కింద కలిసింది. ఆయన ఆమెకి గురువయ్యాడు. శబరి ఆయనకు భక్తితో సేవ చేసింది. మాతంగ మహర్షి మరణానికి ముందు ఆమెకు ఒక మాట చెప్తాడు. ఒక రోజు రాముడు నీకు దర్శనమిస్తాడు, అప్పటి వరకు ఆయన కోసం వేచుండు అని చెప్పేసి ఆయన చెప్తాడు. ఆ తర్వాత శబరి ప్రతి రోజు అడవిలోకి వెళ్లేది. రాముడు కోసం కొన్ని పండ్లను సేకరించేది. ప్రతి పండు తీపిగా ఉందా లేదా అని తాను రుచి చూశాకే తన బుట్టలో వేసుకునేదన్నమాట. అలాగే తీపి పండ్లను మాత్రమే రాముడి కోసం దాచుంచేది, చేదు పండ్లను పారేసేది. ఆ తర్వాత సీతమ్మను వెతుకుతూ రాముడు ఆ అడవికి వచ్చాడు. శబరి తన దగ్గరున్న ఆ తీపి పండ్లను తీసుకుని రాముడికి ఇచ్చి భోజనం పెట్టింది. రాముడు అక్కడ ఒక మహాత్ముడు తపస్సు చేస్తూ ఉన్నాడు అని గమనించాడు. రాముడు శబరిని అడిగాడనమాట, అతను ఎవరు అని. అప్పుడు శబరి చెప్పింది, ఆయన శాస్త్రస్వామి అని. అప్పుడు శాస్త్రస్వామి కూడా లేచి రాముల వారికి నమస్కరిస్తాడు. అది మన శబరిమలకు రామాయణంకి ఉన్న ఒక కనెక్షన్ అన్నమాట. ఇప్పటిదాకా మనం టెంపుల్ యొక్క బ్యాక్ స్టోరీని, అలాగే టెంపుల్ కి అండ్ మనకు రామాయణానికి ఎలాంటి కనెక్షన్ ఉందో తెలుసుకున్నాం కదా. ఇప్పుడు టెంపుల్ యొక్క హిస్టరీ, అది ఎప్పుడు కట్టారు, ఇవన్నీ తెలుసుకుందాం. శబరిమల ఆలయం గురించి పురాతనలు లేదా మధ్యయుగ కాలం నాటి స్పష్టమైన ఆధారాలు అయితే లేవు. బట్ అయితే తర్వాతి మధ్యయుగ కాలం నుండి కొన్ని రికార్డ్స్ ఉన్నాయి. అవి ఏంటో మనం తెలుసుకుందాం. 1793లో పాండాల రాజవంశం ఒక మార్టిగేజ్ డాక్యుమెంట్ ని రాసింది. అందులో వారు శబరిమల ఆలయం నుండి వచ్చే ఆదాయాన్ని ట్రావెన్కోర్ రాజ్యానికి ఇస్తున్నట్లు పేర్కొన్నారనమాట. మళ్ళీ 1863లో వార్డ్ మరియు కానర్ అనే ఇద్దరు వ్యక్తులు శబరిమల ప్రాంతం గురించి ఒక వ్యాసం ప్రచురించారు. అందులో ఆలయం మరియు కొన్ని పరిసరాల వివరాలు ఉన్నాయన్నమాట. అలాగే 1902లో ట్రావెన్కోర్ రాజు ఆదేశానుసారం మంటలలో నాశనమైన శబరిమల ఆలయాన్ని తిరిగి నిర్మించాలని నిర్ణయం తీసుకున్నాడు. ఈ పునర్నిర్మాణాన్ని మావెల్లికరకు చెందిన ఒక క్రైస్తవ దాత తన ఖర్చుతో నిర్వహించారన్నమాట. 1950లో ఆలయంపై మరోసారి ఫైర్ అటాక్ జరిగింది. ఆ తర్వాత ఆలయాన్ని తిరిగి నిర్మించారు. పాత రాయి విగ్రహ స్థానంలో ఈసారి పంచలోహ విగ్రహం అంటే 5 లోహాల మిశ్రహంతో చేసిన ఒక విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఇది సుమారు 1.5 అడుగుల ఎత్తుంటుంది. ఈ కొత్త పంచలోహ విగ్రహాన్ని చెంగనూరు పట్టణానికి చెందిన తత్తవిల విశ్వకర్మ కుటుంబానికి చెందిన నీలకంఠ పానిక్కర్ అలాగే తన తమ్ముడు అయ్యప్ప పానిక్కర్ తయారు చేశారు. అలాగే 1950లో
ఆ ప్రారంభం టైంలో పిటి రాజన్ అనే ఒక ఆయన కృషితో ప్రస్తుత పంచలోహ అయ్యప్ప స్వామి విగ్రహాన్ని శబరిమలలో ప్రతిష్ఠించారు. 1969 లో ఆలయంలో ధ్వజస్తంభన స్థాపించబడింది. సో ఇప్పుడు దాకా టెంపుల్ యొక్క హిస్టరీ గురించి మాట్లాడుకున్నాం. అక్కడ జరిగే కొన్ని మెయిన్ ఈవెంట్స్ గురించి మనం తెలుసుకుందాం. సామాన్యంగా నవంబర్ నుండి ఏప్రిల్ వరకు ఆలయంలో వార్షిక ఉత్సవాలు జరుగుతాయి అన్నమాట. అలాగే ప్రధాన పూజలు ఏంటి అంటే ఇక్కడ మకర సంక్రాంతి పూజ మరియు మండల పూజ. మండల పూజ అంటే లైక్ నవంబర్ 15 నుండి డిసెంబర్ 26 ఈ డేట్స్ అనేటివి అప్రాక్సిమేట్ గా ఆ టైం మధ్యలో కొనసాగుతుంది. ఈ సమయంలో అత్యధిక మంది భక్తులు ఆలయానికి వస్తారు. అండ్ ఇంకొకటి వచ్చేసి మకర సంక్రాంతి పూజ జనవరి 14 నుండి 7 రోజులు కొనసాగుతుంది. అలాగే మహావిషు సంక్రాంతి ఏప్రిల్ 14న జరుపుకుంటారు. అలాగే ఆలయంలో చాలా ప్రత్యేకమైన పూజలు కూడా జరుగుతాయి. ఈ టెంపుల్లో కొన్ని పూజా విధానాలు ఉన్నాయి, అవేంటో తెలుసుకుందాం. లైక్ ఒక 4 to 5 ఉంటాయి. ఈ పూజా విధానాల్లో మెయిన్ వచ్చేసి అయ్యప్ప చక్రం అన్నమాట. భక్తులు దేవుని పాదాలకు చక్రాన్ని అర్పిస్తారు. అలాగే సెకండ్ వచ్చేసి నెయ్యాభిషేకం, కొబ్బరిలోని నెయ్యి వెన్నతో స్వామిని స్నానం చేయడం. ఇది భక్తుల కోసం అత్యంత పవిత్ర పద్ధతి అని నమ్ముతారు అనమాట. నెక్స్ట్ వచ్చేసి లక్షార్చన, అలాగే పడి పూజ. పడి పూజ కూడా ఒక విశిష్టమైన పూజ అన్నమాట. 18 పవిత్ర మెట్లు, ప్రతి మెట్టుని వేరువేరుగా పూజిస్తారు. దీన్ని చేసే వారికి చెడు ప్రభావాల నుండి విముక్తి, అలాగే ఆధ్యాత్మిక శాంతి లభిస్తుంది అని చెప్పేసి అక్కడికి వెళ్లే ప్రతి ఒక్క భక్తుడికి నమ్మకం అన్నమాట. అండ్ ఇంకొక పూజ వచ్చేసి సహస్ర కలశం అన్నమాట. సో ఇప్పటిదాకా మనం టెంపుల్ గురించి అంతా తెలుసుకున్నాం. బట్ ఈ టెంపుల్ కి ఒక విషాద గాథ ఉంది, తెలుసు కదా. మనకు రీసెంట్ టైమ్స్ లో కొన్ని ఇష్యూస్ జరుగుతున్నాయి ఈ టెంపుల్ వెనకాల. సో వాటి గురించి తెలుసుకుందాం. శబరిమలలో మహిళల ప్రవేశం ఇది ఒక వివాదమా, లేకపోతే ఒక కాంట్రవర్సీగా క్రియేట్ చేశారా, లేకపోతే పొలిటికల్ గా దీన్ని ఏదైనా ఒక విషయానికి వాడుకుందామని చేశారా, ఇప్పటికి కూడా ఒక క్లారిటీ లేదు. సో ఈ టాపిక్ గురించి మనం మాట్లాడుకుందాం.